బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం పార్లమెంటు భవన్లో ముగిసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. రేపటి నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతూ ఉండగా పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విపక్షాలు కోరింది. కాగా ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎస్ఐఆర్, వందే మాతరం వివాదంపై అధికార విపక్షాలు కీలకంగా చర్చించనున్నాయి. మరోవైపు ఏపీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈ సమావేశాలు డిమాండ్ చేయనున్నారు. అలాగే రాష్ట్రానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు ఇవ్వాలని టీడీపీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు విజ్ఞప్తి చేయనున్నారు. వీటితో పాటుగా అణు ఇంధన బిల్లు, కార్పొరేట్ బిడ్ చట్ట సవరణ బిల్లు, సెక్యూరిటీ కోడ్ బిల్లు పార్లమెంటు ముందుకు రానున్నాయి. డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది.